యజమాన్యం అధిక ఫీజులను అరికట్టాలి 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 అధిక ఫీజులను జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్. నా పేరు మూల కేశవులు, బాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. మీడియా మిత్రులకు, మా చైతన్య సమితి సభ్యులకు అందరికీ కూడా జైభీం తెలియజేస్తున్నాను. ఈరోజు మహబూబ్నగర్ పట్టణకు చెందిన ఉన్నటువంటి బీసీ జూనియర్ కాలేజ్ దగ్గర గేట్ ధర్నా చేయడం జరిగింది మాల చైతన్య సమితి ఆధ్వర్యంలో. ఎందుకంటే ఈరోజు ఇంటర్మీడియట్ కాలేజీలో కానీ ప్రైవేటు విద్యా వ్యవస్థలు అంతా కూడా విద్యార్థులపై ఫీజులు పెంచి తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజులు పెంచకుండా టైర్లు కానీ, బెల్టులు కానీ, డ్రెస్సులు కానీ అమ్మకుండా, బుక్స్ అమ్మకుండా హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యం హైకోర్టు తీర్పును తుంగలో దొక్కి వారి యొక్క అధిక లాభాలు గడించడం కోసం గడించి ఇంకా ధనాన్ని పెంపొందించడం కోసం నాణ్యత లేని విద్యను అభ్యసించు కాలేజీలో ఇరుకు గదులతో క్లాసు నడిపిస్తూ విద్యార్థులకు సౌకర్యాలు లేకుండా ఏదైనా విద్యా వ్యవస్థను నడుపుతున్నటువంటి కాలేజీలు కానీ, స్కూళ్ళు కానీ నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మహబూబ్నగర్ పట్టణంతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థల్లో బుక్స్ అమ్ముతున్నారు, టైల్ అమ్ముతున్నారు, తర్వాత బెల్టులు అమ్ముతున్నారు, డ్రెస్సులు అమ్ముతున్నారు. అమ్మి తల్లిదండ్రుల విద్యార్థులపై అధిక భారం ఫీజులు మోస్తూ తల్లిదండ్రుల ఆపై ఆర్థిక ఇబ్బందులు కలిగజేస్తున్నారు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు విద్యా వ్యవస్థను రద్దు చేసి అన్ని కూడా ప్రభుత్వ బడులుగా గుర్తించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి పిల్లలు కానీ, ఎమ్మెల్యేల పిల్లలు కానీ, మంత్రుల పిల్లలు కానీ, ధనవంతుల పిల్లలు కానీ, విద్యార్థుల పిల్లలు కానీ కులం మతం భేదం లేకుండా అందరూ కూడా సర్కారు బడులను చదువుకొని విద్యావంతులు చేస్తే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వం బడులను అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. అందరూ కూడా అందరికీ విద్యార్థులకు కులమత భేద వర్గ భేద జనిత భేద తేడా లేకుండా అందరి విద్యార్థులకు చక్కనైన విద్యను అందించి విద్యావంతులను చేసి అందరూ కూడా సమానత్వంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఆ విధంగా లేకపోతే మేము ఖచ్చితంగా మాల చైతన్య సమితి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని ప్రైవేటు విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అధిక ఫీజులను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని నిర్ణయం తీసుకొని చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై భీమ్, జై మాల. బీసీ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ తీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొని ఉన్నాడు. నిన్నటి దాకా ఒక లెక్క, ఇయాల్టి నుంచి ఇంకొక లెక్క.